మరణం మనిషికి భయం కలిగించే చివరి సత్యం. కానీ ఈ భూమిపై ఒక మనిషి ఉన్నాడు. మరణాన్ని తానే ఎంచుకొని వాడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆయనే మహాభారతంలోని భీష్ముడు. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. హస్తినాపుర రాజు శాంతనుడి కుమారుడు. తండ్రి ప్రేమ కోసం సింహాసనం, రాజ్యం, సంతానం అన్నింటినీ త్యాగం చేసిన మహావీరుడు. ఆ త్యాగానికి పేరు భీష్మ ప్రతిజ్ఞ. భీష్ముడి తండ్రి శాంతనుడు ఇచ్చిన అద్భుతమైన వరం ఏమిటో తెలుసా? ఇచ్ఛామరణం. అంటే భీష్ముడు తనకు నచ్చిన సమయానికే మరణించగలడు. మరణం కూడా అతని అనుమతి లేకుండా దగ్గరికి రాలేదు. ఇది వరమా లేదా శాపమా? ఇదే భీష్ముడి జీవితంలో అతిపెద్ద మిస్టరీ. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు అజేయుడుగా నిలిచాడు. ఎవరూ ఆయనను ఓడించలేకపోయారు. అప్పుడు పాండవులు ఆశ్రయించిన వ్యూహమేమిటి? స్త్రీగా జన్మించిన శిఖండిని ఎదురుగా భీష్ముడు ఆయుధం ఎత్తలేదు. అదే క్షణం అర్జునుడు విడిచిన బాణాలు భీష్ముడిని బాణాల శయ్యపై పడేశాయి. శరీరం ఛిద్రమైపోయినా ప్రాణం మాత్రం శరీరాన్ని వీడలేదు. ఎందుకంటే భీష్ముడు ఇంకా మరణాన్ని అనుమతించలేదు. బాణాల శయ్యపై ఉండగానే రాజులకు ధర్మం బోధించాడు. యుధిష్ఠిరుడికి రాజధర్మం నేర్పించాడు. భీష్ముడు ఎదురు చూసింది ఒక్కటే. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టిన క్షణంలో భీష్ముడు తన కళ్ళను మూసి ప్రాణాలను విడిచాడు.